హాయ్ వినీల్ గారు. హాయ్ జయ గారు. వినీల్ గారు, డైట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు ఏమనుకుంటామంటే కార్బ్స్ తగ్గించాలి. హ్మ్. తర్వాత మనం బోన్ వెయిట్ కానీ హెల్తీగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలేయకూడదంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ పౌడర్ కూడా కదండి. పౌడర్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ విటమిన్స్ గురించి తక్కువ మాట్లాడుకుంటామండి. అవును. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా కొన్ని ఇష్యూస్ని చూస్తున్నాం. అసలు ఎంతవరకు అవసరం, ఏ విటమిన్ ఎంతవరకు అవసరం, అవి తగ్గితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారు? వీటికి సంబంధించి కూడా మీరు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారా? డెఫినెట్గా నా క్లినిక్ వచ్చే వాళ్ళందరికీ కంపల్సరిగా అన్ని విటమిన్ టెస్ట్లు అయితే చేయించేస్తాము. ఓకే. హెచ్బిఏవన్సీ చేయిస్తాము, ఇన్సులిన్ టెస్ట్ చేపిస్తాము. హెచ్బిఏవన్సీ డిఫరెన్స్ వస్తే మేము ఇన్సులిన్ కంపల్సరిగా మళ్ళీ అడిషనల్గా చేయించుకుంటాము అన్న వాళ్ళని అంటే అదొక బిజినెస్ అనుకుంటారు, బట్ మీకు తెలిసిన డయాగ్నోస్టిక్ సెంటర్లో అయినా చేయించుకొని పంపించండి అని చెప్తాను. ఓకే ఓకే. సో B12 కానీ, విటమిన్ డి కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే మనం వెయిట్ తగ్గినప్పుడు అవి మళ్ళీ ఆ విటమిన్స్ అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోతే మళ్ళీ ఆ వెయిట్ అనేది రీబౌన్స్ అవుతుంది ఎక్కువ శాతం. వాటర్ రిటెన్షన్ అయ్యి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి, థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ని బ్యాలెన్స్ చేయాలి, కొన్ని ఆ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి. సో ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటాను. టెస్ట్లు లేని వాళ్ళని మనం ఏమి చేయలేము, అన్ని విటమిన్స్ యాడ్ చేస్తాను ఆల్మోస్ట్. ఓకే. అలా యాడ్ చేసిన డైట్స్ పంపిస్తాం. ఓకే. మన వెయిట్ లాస్కి విటమిన్స్కి ఏమైనా సంబంధం ఉందా? కంపల్సరీ. హెల్దీ బాడీకి అంటే ఈ క్వశ్చన్ కన్నా అసలు విటమిన్స్ ఇంపార్టెన్స్ ఎంత అనేది చెప్తాను. ఓకే అండి. బేసిక్గా టాబ్లెట్స్ రూపంలో తీసుకునే కన్నా ఆ అబ్జార్ప్షన్ కన్నా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది బాడీ. న్యాచురల్ గానే ఎక్కువ మనకి అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్రతిదీ న్యాచురల్ గా చెప్తారండి. ఏదైనా కూడా, అది ఏ ఫుడ్ అయినా కూడా, ఎనీథింగ్, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ న్యాచురల్ గా వచ్చే ఫుడ్ నుంచి తీసుకోమంటారు. ఎందుకు అబ్జార్ప్షన్ రేట్ అవ్వదు అనే దాని దగ్గర నుంచి వర్క్ చేస్తాను. గట్ దగ్గర నుంచి వర్క్ చేస్తాను. మెయిన్ గట్ మీదే వర్క్ చేస్తాను. సో గట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ క్లియర్ చేసుకుంటూ అబ్జార్ప్షన్ రేట్ కూడా పెంచుతూ అన్నిటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అబ్జార్ప్షన్ రేట్ని బాగా ఇంప్రూవ్ చేస్తాను. 2 రకాల విటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ మనకు కావాల్సినంత తీసుకొని మిగతాది మన బయటికి పంపించేస్తుంది బాడీలోంచి. బట్ ఫ్యాట్ సాల్యుబుల్ మన ఫ్యాట్లో స్టోర్ అవుతుంది ఆ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఓన్లీ మనకి విటమిన్ సి అండ్ బి, ఈ 2. మిగతావన్నీ ఫ్యాట్ సాల్యుబుల్, అంటే స్టోర్ అవుతాయి. అంటే ఎక్కువ రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మోతాదులో తీసుకున్నాక బాడీ స్టోర్ చేసుకుంటుంది ఒక 3 months అన్న 5 months దాకా, అంటే స్టోరేజ్ ని బట్టి. బట్ మనం నీడ్ లేదు, బట్ అవి డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి కానీ, విటమిన్ ఏ కానీ, విటమిన్ ఈ కానీ, విటమిన్ కే కానీ. సో దీనికి ప్రత్యేకించి డైట్స్ ఉంటాయండి. మనకి బి కాంప్లెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటేరియన్స్ బి కాంప్లెక్స్ తెప్పడానికి, అంటే B12 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. B12 చాలా మేజర్ రోల్, మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అవును. సో B12 ఇంప్రూవ్ అవడానికి వాళ్ళు చద్దన్నాలు తినరు, రాత్రిపూటే అన్నంలో మజ్జిగ వేసేసి ఫార్మెంటెడ్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. సో అది తినేవాళ్ళు ఈ రోజుల్లో లేరు కదండి. చద్దన్నం అంటే అదేదో చాలా తప్పు, తినకూడదు అని అట్లా ఫీల్ అయిపోతున్నాం కదా. కానీ బెటర్, మంచిది అంటారా? మంచిది, చాలా మంచిది. ఓకే. ఎట్లా తీసుకోవాలి వినీల్ గారు? నైట్ టైమే మజ్జిగలో కొంచెం ఉల్లిపాయ వేసేసి, లైట్గా సాల్ట్ వేసేసి, నైట్ పెట్టేసి, అన్నాన్ని కూడా మజ్జిగలో వేసేసి అంతే. పొద్దున్నే అది తినేస్తే B12 చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నాన్ వెజ్ తినాలని రూల్ లేదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరైనా. చాలా మంచిది. సూపర్. బి కాంప్లెక్స్ ని ఇంప్రూవ్ చేసుకుని, విటమిన్ సి కరెక్ట్ గా తీసుకొని, అన్ని డి కరెక్ట్ గా తీసుకుంటే, కాల్షియము విటమిన్ డి 2 కలిపి తీసుకుంటే ఇంకా కాల్షియం అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది. ఓకే. అది ఎట్లా తీసుకోగలుగుతాం? కాంబో ఎట్లా వస్తుంది మనకి? మిల్క్ తో పాటు, మజ్జిగతో పాటు అలా విటమిన్ డి టాబ్లెట్ తీసుకోవచ్చు. సో విటమిన్ డి కూడా యాడ్ చేయాలి కాల్షియం టాబ్లెట్ తో పాటు. ఇప్పుడు కాల్షియానికి టాబ్లెట్ అవసరం లేదు, విటమిన్ డి సన్లైట్ లో దొరుకుతుంది, మష్రూమ్ లో దొరుకుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు
సన్లైట్ సన్లైట్ ఎక్స్పోజే కావట్లేదు కదా. మష్రూమ్స్ చాలా మంది తినరు జయ గారు, అవునా? ఓకే చాలా మంది తినరు. సరే మష్రూమ్స్ రీప్లేస్మెంట్ టమాటాలు కట్ చేసి ఎండలో పెట్టుకోండి అంటాను అట్లీస్ట్, అలా అన్నా కొంచెం వస్తుంది. ఓకే, సో మష్రూమ్ తినగలిగితే సూపరా? బాగానే ఉంటది, అంటే అంత సూపర్ ఏం కాదు. నా దగ్గరకు వచ్చే అవుట్ ఆఫ్ 100 మందిలో నా 100 మెంబర్స్ జాయినింగ్స్ అయితే 90% విటమిన్ డి అందరికి Deficiency. తక్కువే ఉంటుంది. ఓకే. సో ఒక బాగా తక్కువ ఉంటే ఒక 10 వీక్స్ వేసుకొని 2 monthsకి ఒక టాబ్లెట్ వేసుకుంటే బెటరు. అదొక్కటైతే మిగతావన్నీ ఫుడ్లో మనం తీసేసుకోవచ్చు. విటమిన్ ఏ కానీ, విటమిన్ కే కానీ, విటమిన్ ఈ కానీ, విటమిన్ బి, అన్ని విటమిన్స్ మనం న్యాచురల్గా మన ఫుడ్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి. ఇది వరకు రోజుల్లో ఇన్ని ఫ్రూట్స్ కూడా అవైలబిలిటీ లేవు, వాళ్ళెవరికి విటమిన్ డెఫిషియన్సీస్ ఉండవు. ఎందుకంటే ఎందుకుండో? బయట వర్క్ చేసేవాళ్ళు కదండి, సన్నికి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. ఇన్ని ఫుడ్లు లేవు. ఎస్, అవును. చక్కగా కూరలు వండుకునేవాళ్ళు, హెల్దీగా తినేది కొంచెం తినేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఎస్, జిమ్కి వెళ్ళి మజిల్స్ గెయిన్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు కన్నా గట్టిగా ఉండేది, మనకే ఇంకా గట్టిగా లేదు. అవును. మన అమ్మమ్మలకి అందరికి గట్టిగా కంట గట్టి ఉండేది, శరీరం. గుర్తుందా? అవును, అవునండి. చాలా గట్టిగా ఉండేది. వాళ్ళు రోకళ్ళేసి దంచేవాళ్ళు, ఇంట్లో, కట్టెవాళ్ళు అనేవాళ్ళు. కట్టేవాళ్ళు. ఇది వరకు రోజుల్లో ఇలా మెత్తగా లేదు. ఒళ్ళు ఉండేది కాదండి, అందరూ పనులు చేసేవాళ్ళు. ప్రోటీన్ రోజు చికెన్లు తినేవాళ్ళ, రోజు ఇది పప్పు కూడా పల్చగా తినేవాళ్ళు. అవును. ఎప్పుడైతే నువ్వు వ్యాయామం చేస్తావో నీ బాడీ గట్టితనం ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కువ శాతం ఉపవాసం చేస్తామో వాళ్ళకి జబ్బులు అనేది నయమైపోతాయి. సాయంత్రం 6-7 చీకటి పడంగానే తిని పడుకుంటే పొద్దున్నే తెల్లారులేసి మళ్ళీ వండుకొని అన్ని కట్ చేసుకొని అన్ని దంచుకొని, మిక్సీలు కూడా లేవు, అంతే, అన్ని చేసుకొని కట్టుకొని వెళ్ళి అక్కడ పని అయిపోయాక మధ్యలో తినేవాళ్ళు. సో అప్పటిదాకా ఏం తినేవాళ్ళు కాదు, గ్యాప్ ఎక్కువ ఇచ్చేవారు. గ్యాప్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఫాస్టింగ్స్ అసలు ఎంత హీల్ చేస్తాయంటే, ఫాస్టింగ్ చేసేవాళ్ళు అదృష్టవంతులనే చెప్తారు. ఆ చేయగలిగే కెపాసిటీ ఉండి, ఆ టాలరెన్స్ ఉండి చాలా మంచిది. ఓకే. 1 meal a day అసలు చాలా హెల్తీ. కానీ నేను చాలా సార్లు విన్నాను, అంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు వీళ్ళు తర్వాత మీ దగ్గర కూడా నేను ఒకసారి అడిగాను, ఏంటి వినీల గారు మీరు అసలు ఎలాంటి డైట్ తీసుకుంటారు? మా అందరికీ డైట్స్ చెప్తూ ఉంటారు, మీరు ఎంత కేర్ తీసుకోవాలి కదా, ఎలాంటి డైట్ తీసుకుంటారండి మీరు? నాది జ్యూస్ నేను అసలు మిస్ అవ్వనండి, ఎవ్రీడే జ్యూస్ వెళ్ళాల్సిందే. ఓకే. నా జ్యూసే నా టోటల్ వర్క్ మొత్తం చేయగలుగుతాను. అండ్ నా క్లయింట్స్ని కూడా అలానే తయారు చేస్తాను. ఓకే. నా జ్యూస్ చాలా ఎనర్జీ ఇస్తుంది డే మొత్తానికి. అందులో అన్ని అంటే ఏమేమి ఫ్యాట్స్, ప్రోటీన్ అండ్ వెరీ మినిమం ఫ్రూట్ వేస్తాను. 1/4 కివి వేస్తాను, 1/4 పొమగ్రనేట్ వేస్తాను, బ్లూబెర్రీస్ ఒక 5 or 6 వేయమంటాను. ఎక్కువ ఫ్రూట్స్ వేయనివ్వను. వీటిలో ఏదైనా ఒకటా లేకపోతే అన్నిట్లో అన్ని కాదు, ఒకటే. ఒక ఫ్రూట్ లో కూడా 1/4 ఫ్రూట్ వాడమంటాను. ఎక్కువ శాతం ఆమ్లా జ్యూస్ చెప్తాను, లేకపోతే లెమన్ కంపల్సరీగా యూస్ చేయమంటాను, చియా సీడ్స్ యూస్ చేస్తాను. నేను అన్ని బాడీ లోపల గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా విటమిన్స్ వెళ్తున్నాయా, మీ గట్ ఫుడ్ వెళ్తుందా, మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెరగటానికి ఆ వాటర్ ఇస్తాను. అసలు నేను చేసే ఫుడ్డే వాళ్ళకి మెడిసిన్ అండి. ఒకసారి చూడాలనిపిస్తుందండి నాకైతే, అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు ఏంటని. నాతో పాటు ఆడియన్స్ కూడా అనిపిస్తుందేమో బహుశా. సో చూపిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఎప్పుడు మాకు అదృష్టం. అదృష్టం మా వెల్నెస్ క్లినిక్ త్వరలో స్టార్ట్ అవుతుంది, ఒక 6-7 monthsలో. ఓకే. ఎవరైనా ఇంకా నా వెల్నెస్ క్లినిక్లో ఒక డాక్టర్ పర్యవేక్షణలో నా డైట్తో గట్ ఇష్యూస్, ఐబిఎస్ ఇష్యూస్ అన్ని న్యాచురల్గా, పిసిఓడి కానీ, డయాబెటీస్ రివర్స్ కానీ, క్యాన్సర్ హీలింగ్ కానీ అన్నీ పెడుతున్నాను. సూపర్ సూపర్. సో అది ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. ఓకే. ఓన్లీ ఫుడ్తో న్యాచురల్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళకి ఏది పడుతుంది ఏది పడట్లేదు మానిటర్ చేస్తూ. ఇప్పుడు ఇంట్లో ఉండి నేను ఒక 60% హెల్ప్ చేయగలనండి. అవును. అది వాళ్ళు కోఆపరేట్ చేస్తే. వాళ్ళు కోఆపరేట్ చేయనన్న వాళ్ళు అవుట్ ఆఫ్ 900 కన్సల్టేషన్స్లో ఆల్మోస్ట్ 50% రిజెక్టే చేస్తాను. ఓకే. వాళ్ళు చేయలేని వాళ్ళు, నిద్రపోని వాళ్ళు ఎవరిని నేనేం చేయలేను. అంతే. నేను హీల్ చేయాలి. ఇప్పుడు విటమిన్స్ అబ్జార్ప్షన్ రేట్ పెంచాలన్నా,
మీరు కనీసం పడుకునే ముందు అట్లీస్ట్ 3 hours ముందు మీరు ఫుడ్ తినేసి ఆపేసి ఉండాలి. ఎంటీ. ఎవరైతే ఆకలిగా పడుకుంటారో వాళ్ళు హెల్దీ అండి. ఆకలిగా ఉంటే మరి కొంతమందికి నిద్ర పట్టదని చెప్తూ ఉంటారు. కొన్ని రోజులు పట్టదండి. నిద్ర అంతేనా? పట్టని వాళ్ళకి ఒక టిప్పు చెప్పండి. చెప్పండి మీరు. please. ఏమైతే ఎవరైనా చాలా ఫ్యాంటసీస్ అన్నీ ఉంటాయి. మ్మ్. ఆ ఫ్యాంటసీని ఊహించుకోండి. అసలు మీరు చేయలేని పని యూనివర్స్కి మీరు అలా చెప్తున్నారు, అది నిజం అవుతుంది. 90 days ఏకధాటిగా అదే ఫ్యాంటసీ కనుక కళ్ళు మూసుకొని నేను రోజుకు 10 లక్షలు సంపాదిస్తున్నాను అంటే అట్లీస్ట్ మన నెలకన్నా అలా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించగలం. అది నోటితో చెప్పకుండా ఫీల్ అవ్వండి. Okay. యూనివర్స్ లాంగ్వేజ్ లేదు, యూనివర్స్కి లాంగ్వేజ్ తెలీదు. కుక్కలో ఉండే ఫీలింగ్ను కూడా వింటది. యూనివర్స్ విల్ బ్లెస్ అస్ ఎవ్రీ మినిట్. Oh. దిస్ ఈజ్ వెరీ ట్రూ, నిజంగా ట్రూ. యూనివర్స్ మనం ఎంత వరకు చెడు అనుకోకుండా ఎప్పుడు మ్మ్. నేను సక్సెస్ అవుతాను Positive. పాజిటివ్ గానే way లో. అవ్వండి అవ్వకపోండి, నువ్వు అవుతాను నెగటివ్ థాటే రానివ్వద్దు. Okay. నేను హెల్దీగా ఉన్నాను, నాకు షుగర్ ఉందా, అమ్మో నాకు షుగర్ ఉంది, అమ్మో నేను ఇలా అయిపోయాను అలా అనుకోవద్దు. నాకు షుగర్ ఉన్నా ఐఎమ్ స్ట్రాంగ్, ఐ విల్ బీ హెల్దీ అనేది మనసుతో ఫీల్ అవ్వండి. ఆ మనసులో ఉండే భావనని యూనివర్స్ డెఫినెట్గా 99.9% నిజం చేస్తుందండి. Oh my God. ఆమె Example ఆ? ఎగ్జాంపుల్. Oh. నేను పడిన కష్టం ఒక ఎత్తు, నా పాజిటివ్నెస్ ఒక ఎత్తు. నేను ఎప్పుడు Negative గా ఆలోచించరు. ఫెయిల్ అవ్వను అనే ఉంటాను. ఎంత ఇబ్బంది అనిపించినా, ఎంత ఎన్ని ఇబ్బంది కష్టాలు పడ్డా కూడా ఐ విల్ బి హ్యాపీ. నాకేమీ రాదు, వచ్చినా నాకేమన్నా బాగాలేకపోయినా ఇట్ విల్ క్యూర్ అనే పాజిటివ్ థాట్ నోటితో కన్నా మనసుతో మనసుతో. అనుకుంటాను. సూపర్ వినిల్ గారు. ఎక్సలెంట్. నిజం చేయగలరు. ఎస్, నాకు అర్థమవుతుంది మీరు చాలా చెప్తుంటే. మందికి ఫ్యాంటసీస్ నెరవేరకుంటారు. అది మనసులో అనుకుంటే అట్లీస్ట్ మనం హ్యాపీగా ఉంటాం కదా. యూ ఇమాజిన్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ దట్ వండర్ఫుల్ ఫీలింగ్. కళ్ళు మూసుకొని ఎవరితో అయినా ఏమైనా చక్కగా మనీతో ఉన్నట్టు, 5 star హోటల్లో ఉన్నట్లు. అంటే చాలా మందికి అంటే కొంతమంది ప్రకృతి సముద్రం ముందున కూర్చోవాలి అనుకుంటారు ఎప్పుడు. ఆ, అలాంటి ఫ్యాంటసీస్ని మనం ఊహించుకున్నా మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే, ఎంత హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితే, అంత ఎంత హెల్తీగా గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయితే మీరు అంత బాగుంటారు. యూనివర్స్ విల్ లిజన్ యూ. హెల్త్ బాగున్న షుగర్ పేషెంట్స్ ఎంతో షుగర్ 200 ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా నవ్వుతూ ఉండే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. చాలా బాగుంటారు. రైట్ దిస్, మీ హ్యాపీనెస్సే మీ హెల్దీనెస్ మన చేతుల్లోనే మన ఉంది అది కూడా. చేతుల్లోనే ఉందండి. సూపర్ యూ అండి, బీ సూపర్. పాజిటివ్. Yes. ఎంత నెగటివ్ మీ మీదకి వచ్చినా వాళ్ళెవరు చేయలేరు. మన నెగటివ్ చేయటానికి. నువ్వేంటో మీకు తెలియాలి. ఎవరు ఏమీ చేయలేరు. వినీలా గారు మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. అయ్యా, నాకు definitely అర్థమవుతోంది. అండి. Yes, నేను yes. ఆమె నా క్లినిక్ వచ్చే వాళ్ళకి నేను ఆల్మోస్ట్ మోటివేషన్ ఇచ్చే పంపిస్తాను. Okay. ఎస్పెషల్లీ లేడీస్కి. ఆ, అంటే ఓన్లీ లేడీసే అంటారు కానీ లేడీస్కే చాలా కష్టాలండి. అవును. షీఈ్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ ఓట్ ఫర్ ఉమెన్. దెర్ ఇస్ నో Exactly డౌట్. అండి. ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్. స్టాండింగ్ రెస్పెక్ట్ కావాలి ఉమెన్కి. ఆమె ఒక ప్రాణానికి ఆమె జన్మనిస్తుంది కాబట్టి సెల్యూట్ ఉమెన్. ఆమె మంచిదైనా చెడ్డదైనా Yes. దట్స్ ఉమెన్. అంతే. ఆ ఉమెన్కి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు మగవాడు అనేవాడికి గౌరవం పెరుగుతుంది. సూపర్. టాపిక్ ఎక్కడికి ఎక్కడికో బట్ వెళ్ళింది. ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అన్ని చెప్పేస్తున్నారు ఓపెన్ గా. సూపర్ అండి. ఎగ్జాక్ట్లీ వినీలా గారు, అగ్రీ విత్ యూ. ఫైనల్ గా విటమిన్స్ చాలా అవసరం. అది ఎందులో ఉంటుంది అంటే ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందో మనం తెలుసుకొని తీసుకోవాల్సిందే మస్ట్ గా. అంటే మినరల్స్ కి, కార్బ్స్ కి, ప్రోటీన్ కి ఎంత వాల్యూ ఇస్తున్నామో అంతే ఇవ్వాలి. అంతే వాల్యూ. ప్రోటీన్ పౌడర్ల కన్నా మనం న్యాచురల్ గా దొరికినప్పుడు న్యాచురల్ గా తింటేనే మనకు మంచిది. న్యాచురల్ ఫుడ్ ద్వారా. ఆ. సో న్యాచురల్ ఫుడ్ క్యాలరీస్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే, ఇప్పుడు ఓన్లీ ప్రోటీనే తీసుకుంటే మిగతా విటమిన్స్ కూడా బ్యాలెన్స్ చేయకపోతే ఎస్. ప్రాబ్లం వస్తుంది. అయితే జిమ్కి వెళ్ళేవారు వాళ్ళు ఏం చేస్తారంటే, జిమ్కి వెళ్ళొచ్చి వెంటనే ప్రోటీన్ పౌడర్ తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇలాంటివి, అంటే ఆకలి ఎక్కువసేపు వేయకుండా ఉంటుంది అనేది మరి నేను విన్నది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఆకలి తగ్గుతుందా? అది మన బాడీకి సరిపోతుందా?
ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటేనే ఆకలి తగ్గదు, ప్రోటీన్ తిన్నా కూడా ఆకలి తగ్గిద్ది. ఓకే. ప్రోటీన్ ప్లస్ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే ఇంకా తగ్గిద్ది. ఏంటండి ప్రోటీన్ ప్లస్ గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్. ఓకే. Yeah. సో ఈ 2 కాంబినేషన్ లో తీసుకుంటే అసలు ఆకలి అవ్వదు. ఓకే. ఓన్లీ పౌడర్లు తీసుకుంటేనే ఆకలి అవ్వదు అనేది మిత్. సో క్యాలరీ వైజ్ వాళ్ళు కౌంట్ చేసుకొని పౌడర్లు తీసుకోమంటారు, కానీ బట్ మన క్యాలరీస్ ఎందుకు, చక్కగా హెల్దీగా అన్నీ కలుపుకొని అన్ని క్యాలరీ కౌంట్లో అది క్యాలరీలు మన మెయింటెనెన్స్ క్యాలరీల కన్నా ఒక 150, 200, 300 క్యాలరీస్ తగ్గించుకొని అందులోనే విటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. సూపర్. అదే బ్యాలెన్స్డ్ Diet. మీల్ అంటే. మీల్. యా, ఇట్స్ రైట్ పాత్ టు ఈట్. రైట్. సో మన శరీరానికి అన్నీ కావాలి, అన్నీ కావాలి, అంతే కదండి. అన్నీ ఒక ప్రోటీన్, ఒక కార్బ్స్, లేకపోతే ఒక విటమిన్స్ కాదు, అన్నీ కావాలి. బాడీకి కావాల్సిన